Hi, welcome to Entry Elevate Telugu YouTube channel. This video is about tips to make your website more beautiful. Of course, already HTML మీద 5 tips చేశాము. This video is more going to about design aspect. చిన్నవి. Of course, ఇవి చూడాలంటే మీరు UI UX డిజైనరే అవ్వక్కర్లేదు, లేకపోతే గ్రాఫిక్ డిజైనరే అవ్వక్కర్లేదు. ఈ బేసిక్ టిప్స్ మీరు ఫాలో అవుతే యువర్ వెబ్సైట్స్ విల్ లుక్ మోర్ బ్యూటిఫుల్, మోర్ అట్రాక్టివ్ అండ్ మీరు ఏ పర్పస్ కోసమైతే దాన్ని డిజైన్ చేశారో ఖచ్చితంగా ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అవుతుందన్నమాట. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ టిప్ అయితే నచ్చిందో అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో, లెట్స్ గో అహెడ్ ఇంటూ ద వీడియో అండ్ నౌ వి ఆర్ స్టార్టింగ్ విత్ 5 టిప్స్ విచ్ విల్ మేక్ యువర్ వెబ్‌సైట్ మోర్ బ్యూటిఫుల్ అన్నమాట. సో, ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే చూసింగ్ ద రైట్ కలర్ ప్యాలెట్. మన వెబ్‌సైట్‌లో ఒక కలర్ థీమ్ ఉండాలి. మనం డిఫరెంట్ కలర్సో లేకపోతే మ్యాచ్ అవ్వని కలర్సో యూజ్ చేస్తే అది కంటికి ఇట్ వోంట్ లుక్ దట్ అట్రాక్టివ్. అండ్ యూజర్ గూడా మీ వెబ్‌సైట్ మీద తక్కువ టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే మెయిన్ ఎసెన్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. సో, మీ వెబ్‌సైట్‌ని యూ కెన్ ఆల్సో చూజ్ అ కలర్ థీమ్ ఫర్ యువర్ వెబ్‌సైట్. యూ కెన్ యూజ్ కాంప్లిమెంట్ కలర్స్ ఆర్ మీరైనా ఒక బ్రాండ్ కోసం వెబ్‌సైట్ డిజైన్ చేస్తే ఆ బ్రాండ్ కలర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఓకే. ఏ కలర్ మ్యాచ్ అవుతుంది? లేకపోతే ఏం కలర్స్ యూజ్ చేయాలని మీరు టెన్షన్ పడొద్దు. ఆన్‌లైన్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ బెస్ట్ ఏంటంటే ఐడియా కోసం మీరు ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్స్ చూడొచ్చు. సెకండ్ ఏంటంటే ఇఫ్ యూ జస్ట్ గూగుల్ సెర్చ్ కలర్ ప్యాలెట్స్ ఆర్ కాంప్లిమెంటింగ్ కలర్స్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినా కూడా యూ విల్ గెట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఆర్ కాంప్లిమెంటింగ్ కలర్స్, వాట్ కైండ్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ ఆర్ దేర్. అండ్ ఆ కలర్ యొక్క హెక్స్ కోడ్ లేకపోతే ఆ కలర్ యొక్క కోడ్ ఆ వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. యూ కెన్ పిక్ ఇట్ ఆర్ ఒకవేళ మీకు ఒక వెబ్‌సైట్‌లో కలర్స్ నచ్చాయనుకోండి. యూ కెన్ యూజ్ కలర్ పిక్కర్ వెబ్‌సైట్ మీరు యూజ్ చేసి ఆ వెబ్‌సైట్‌లో కలర్స్ పిక్ చేసుకొని మీ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ హావింగ్ ఎ థీమ్ ఫర్ యువర్ వెబ్‌సైట్. అండ్ మీరు కామర్స్ వెబ్‌సైట్ అయితే ఒక కలర్ థీమ్స్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఒక సీసాట్ అంటే ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెబ్‌సైట్ అయితే ఒక రకమైన థీమ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఒక బ్రాండ్ అయితే యూ కెన్ యూజ్ డిఫరెంట్ కలర్స్. సో, కలర్స్ గురించి చెప్పాలంటే ఇట్ విల్ బి ఎంటైర్ డిఫరెంట్ వీడియో. We can make hour long video on discussing what is psychology or what kind of themes you should choose. But for right now, what you can do is you can experiment with different themes and make sure you are choosing a color theme or complementing colors for your website. Second tip వచ్చేసి ఏంటంటే using high quality images and videos. Of course, ఇక్కడ చిన్న కిటుకు ఉంది, లేకపోతే ఒక చిన్న లంక్ ఉంది. అది ఏంటి అంటే if you use high quality images, there is a high chance that your website might take more time to load. If you use very low quality images, what will happen is user might not be interested on your website. So you have to make a choice like what quality of the images are you using. And of course, videos koste you can definitely, there is an option to embed videos on your website. But make sure whichever images you are using, వాటి వల్ల మీ లోడింగ్ టైం మీద ఎఫెక్ట్ పడకూడదు. అలాగే వాటి వల్ల ఒకవేళ లో క్వాలిటీ అయితే మీ యూజర్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సో, మేక్ ఏ చాయిస్. అండ్ మీరైతే ఇమేజెస్ చూస్ చేసుకుంటున్నారో మేక్ ష్యూర్ దే ఆర్ రెలెవెంట్ టు యువర్ ప్రొడక్ట్ ఆర్ మేక్ ష్యూర్ దే ఆర్ రెలెవెంట్ టు యువర్ బిజినెస్. అప్పుడే మనం ఏవైతే కన్వే చేయాలనుకుంటున్నామో మన వెబ్‌సైట్ ద్వారా అది డెఫినిట్‌గా కన్వే అవుతుందన్నమాట. నౌ విల్ గో టు ద థర్డ్ టిప్. థర్డ్ టిప్ ఏంటి అంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ వైట్ స్పేస్ ఆర్ నెగెటివ్ స్పేస్. ఒకవేళ ఏదైనా ఒక లోగో గాని, ఒక వెబ్‌సైట్ గాని చూసామనుకోండి, దేర్ విల్ బి డెఫినెట్‌లీ గ్యాప్స్ బిట్వీన్ ఈచ్ డిజైన్ ఎలిమెంట్. ఒక 2 బటన్స్ మధ్యన గ్యాప్ ఉంటది. లేకపోతే పారాగ్రాఫ్‌కి మధ్య గ్యాప్ ఉంటుంది. లేకపోతే లోగో గనుక మీరు చూస్తే లైన్‌కి గ్యాప్ ఉంటది. కొన్ని లోగోస్ చాలా సింపుల్‌గా ఉంటాయి. సింగిల్ లోగో ఉంటది. దాని చుట్టూ వైట్ స్పేస్ ఉంటుంది. సో, ఈ వైట్ స్పేస్ ఆర్ నెగెటివ్ స్పేస్ అంటే ఏంటంటే, డిజైన్‌లో కలర్స్ లేకుండా ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వైట్ స్పేస్. సో, ఇది గూడా మేజర్ రోల్ ప్లే అవుతుంది. మేక్ ష్యూర్ యూ ఆర్ ఎఫెక్టివ్‌లీ యూజింగ్ ది స్పేస్. ఇట్ షుడ్ క్రియేట్ ఎ బ్యాలన్స్ అండ్ హార్మోనీ అమాంగ్ ద డిజైన్ ఎలిమెంట్స్. ఇట్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు మేక్ యువర్ వెబ్‌సైట్ సింపుల్ అండ్ అట్రాక్టివ్. ఏదైతే ఒకవేళ మీరు ఓవర్ క్రౌడ్ చేశారనుకోండి మీ వెబ్‌సైట్‌ని, అంటే అన్ని చోట్ల పక్కనే బటన్స్ పెట్టేసి అసలు స్పేసే లేకుండా మొత్తం ఇరికించేసి పారాగ్రాఫ్స్ అలా మీరు చేస్తే ఏమవుతుందంటే యూజర్ మైట్ నాట్ బి ఏబుల్ టు రీడ్ ఇట్ ప్రాపర్‌లీ, లేకపోతే ఒక రకమైన చిరాకు రావచ్చు. అలాగే ఇఫ్ యూ గివ్ టూ మచ్ ఆఫ్ వైట్ స్పేస్ ఆల్సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఓవరాల్ లుక్ ఆర్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఓవరాల్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ వెబ్‌సైట్. నౌ విల్ గో టు ద ఫోర్త్ టిప్. ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే టైపోగ్రఫీ. దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఆర్ ఫాంట్స్ అవైలబుల్ ఆన్‌లైన్. అండ్ ఈచ్ ఫాంట్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ఎ డిఫరెంట్ స్టైల్ అన్నమాట. మీరు గనుక చూస్తే ఒక్కొక్క వెబ్‌సైట్‌లో ఒక డిఫరెంట్ ఫాంట్ ఉంటుంది.
అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. సో మీరు కూడా ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి డిఫరెంట్ ఫాంట్స్ వాడచ్చు. ఒకే ఫ్యామిలీలో ఉన్న ఫాంట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక పర్టికులర్ బ్రాండ్కి పనిచేస్తే కనుక ఆ బ్రాండ్ యూస్ చేసే ఫాంట్స్ని మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. సో మేక్ ష్యూర్ యు ఆర్ సెలెక్టింగ్ ఎఫెక్టివ్ ఫాంట్స్. ఆ ఫాంట్స్ వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ వెబ్సైట్ మీద. అండ్ మరీ గాడీగా లేకపోతే అసలు అర్థం కాని ఫాంట్స్ అవి మీరు సెలెక్ట్ చేయకండి. ఫర్ బిగినర్స్ ఆర్ ఫర్ స్టార్టర్స్, make sure it is simple and attractive to the user, and it will help you a lot because whatever data or whatever points you're putting on your website is the main content, and this is what it is to be conveyed to the user. So make sure you are selecting proper fonts. Again, చాలా సింపుల్ అండి. అయ్యో నేను గ్రాఫిక్ డిజైనర్ కాదు, యూఐ యూఎక్స్ కాదు, నాకు ఫాంట్స్ గురించి తెలియదని మీరు ఆలోచించకండి. You can take inspiration from other websites, or you can do a simple Google search of font families and మన వెబ్సైట్కి ఏ థీమ్ సరిపోతుంది, అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ పిక్ ఫాంట్స్ అండ్ మేక్ షూర్ అగైన్ నేను చెప్తున్నాను మేక్ ఇట్ సింపుల్ అండ్ మేక్ ఇట్ క్లియర్. ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఆల్రెడీ వీడియోలో నేను 3 times 4 times చెప్పాను. సో ద ఫిఫ్త్ టిప్ ఈస్ కీప్ సింపుల్ అనమాట. అంటే మనం చూస్ చేసుకునే డిజైన్ కానీ ఫాంట్స్ కానీ కలర్స్ కానీ దే షుడ్ బి సింపుల్ అండ్ క్లియర్. మరీ ఓవర్ క్రౌడెడ్గా మరీ గాడీగా ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఇంపాక్ట్, రైట్? సో it is a choice, like different companies or different designers have different choice. Some make it wanted గా దాన్ని గాడీగా తయారు చేస్తారు, అండ్ సమ్ choose to keep it very simple, but make sure only essential elements are there. అండ్ మీ వెబ్సైట్లో కొన్ని ఎలిమెంట్స్ అవసరం లేకపోయినా, ఒక స్లైడర్ అవసరం లేకపోయినా, ఒక విడ్జెట్ అవసరం లేకపోయినా, ఓకే ఇది బాగుంది కదా నేను యాడ్ చేస్తాను అని మీరు చేయకండి. మేక్ ష్యూర్ యు ఆర్ హ్యావింగ్ ద ఎసెన్షియల్స్ దేర్. మేక్ ష్యూర్ యూర్ ఎఫెక్టివ్ యూజింగ్ ద ఇందాక చెప్పా కదా నెగిటివ్ స్పేస్ కానీ వైట్ స్పేస్ కానీ, అండ్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ సింపుల్ సో దట్ యూజర్ వెబ్సైట్కి రాగానే తనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది కన్వే అవుతుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలరు మన వెబ్సైట్ నుంచి. ఓవర్ క్రౌడెడ్గా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట. సో ఈ టిప్స్ అని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవ్వడానికి మీరు ఒక డిజైనరో లేకపోతే గ్రాఫిక్ డిజైనర్ అవ్వాల్సిన అవసరం లేదు. These are very common things right now, and if you are a freelancer, you are making it on your own, or if you are a beginner and you're designing your portfolio, ఇవి మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి, and this will give you a lot of leverage compared to your competitors. And ఈ వీడియో క్లోజ్ చేసే ముందు I want to tell you about Entry Elevate's full stack web development course, which will make you an industry ready professional from beginner or from zero to hero level. It will take you, and this course is taught by Vamsi Bhavani, who's a very famous YouTuber and a domain expert. అండ్ ఈ కోర్స్లో మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, యుల్ బీ హ్యావింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అండ్ యుల్ బీ హ్యావింగ్ మెంటర్షిప్, యుల్ బీ ట్రైన్డ్ ఇన్ సమ్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో. విచ్ ఎవర్ యూ నీడ్ టు ల్యాండ్ ఏ జాబ్ యాజ్ అ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, డెఫినెట్లీ యుల్ గెట్ ఇట్ త్రూ కోర్స్. అండ్ మీకు కనుక ఈ కోర్స్ మీద క్యూరియాసిటీ లేదా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. యూ విల్ హ్యావ్ ఎ గూగుల్ ఫామ్, యూ కెన్ ఫిల్ యువర్ డీటెయిల్స్, ఆర్ యూ కెన్ క్లిక్ ఆన్ ద వాట్సాప్ లింక్. వీడియో ఎండ్ చేసే ముందు యాజ్ ఐ సే, మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.